అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరెవరి ఇంట్లో వాటర్ హీటర్ ఉందో వాళ్ళు పక్కా ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా? జస్ట్ అంటే జస్ట్ ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావు బ్రో? హీటర్ ఎట్లా వాడాలో మాకు తెలుసు. ఓకేనా? బకెట్లకి నీళ్లు పోసిన్నామా, హీటర్ పెట్టినామా, స్విచ్ చేసినామా మాకంతా తెలుసు బ్రో. ఏంది బ్రో నువ్వు చెప్పేది? అవసరం లేదు, మాకంతా తెలుసు బ్రో అని అయితే చేస్తుంది. అంటే చేస్తుంది అనుకుంటారు, కానీ కొంతమంది మేధావులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పక్కా వీడియో అయితే చూడండి. పక్కా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇంట్లో వాటర్ హీటర్ పెట్టుకునేదే తప్పు. అసలు వాటర్ హీటర్ వాడకుండా ఉండేదే మంచిది. యాలంటే ఈ కాలంలో జనాలు జాస్తి బిజీ అవునా కదా! దానికి తోడు ఏమంటే మతిమరుపు చేస్తాయి జనాలకి. హీటర్ ఆన్ చేసి ఇడిచిపెట్టేస్తారు. అక్కడ పిల్లోళ్ళు పోతున్నారా, ఎవరు పోతున్నారా ఏం పట్టించుకోరు. హీటర్ లేకుండా ఉండేదే మంచిది. అవునా కదా! గ్యాస్ మీద కాగబెట్టుకునేది మంచిది. నేనైతే అట్లా అసలు మా ఇంట్లో అయితే హీటరే పెట్టను నేను. ఫుల్ గలాట మా ఇంట్లో హీటర్ పెడితే. అవునా కదా! సరే, ఇప్పుడు హీటర్ వాడల్లా అనుకునేవోళ్ళు ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదంటే అది నేను చెప్తానిప్పుడు. ఫస్టు హీటర్ వేసేసినంక నీళ్ళలో హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేసి, ఆఫ్ చేసేటప్పుడు ఫస్టు మనం గమనించుకోవాల్సిందేమంటే, తడి చేతులతో ఎప్పుడూ స్విచ్‌ని ముట్టుకోవద్దు. స్విచ్ ఆన్ చేయొద్దు, స్విచ్ ఆఫ్ చేయొద్దు. ఇది జాస్తి డేంజర్. షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అవునా కదా! ఏమైనా జరగొచ్చు. జాస్తి పెద్ద షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా పొడి చేతులతో, ఎండిపోయిండే చేతులతో స్విచ్‌నయితే ఆన్ చేయండి, ఆఫ్ చేయండి. ఓకేనా? జాస్తి మంది నెగ్లెక్ట్. ఏమైతుందిలే, ఏమైతుందిలే అని చేతులతోనే ఆన్ చేస్తా ఉంటారు, ఆఫ్ చేస్తా ఉంటారు. ఇది పక్కా తప్పు. ఇది జాస్తి అంటే జాస్తి డేంజర్. ఇంకా కొంతమంది ఉన్నారు మేధావులు. వాళ్ళేం చేస్తారో తెలిసినా? బకెట్‌లో నీళ్లు పెడతారు. కానీ ఆ బకెట్‌లో ఆ వాటర్ హీటర్ రాడ్‌ని నీళ్ళలో ముంచకుండానే ఆన్ చేసేస్తారు. ముంచకుండానే ఆన్ చేస్తారు. వీళ్ళు పెద్ద మేధావులు. వీళ్ళకి పొగురు జాస్తి. అవునా కదా! ఇది జాస్తి డేంజర్. అంటే కొన్ని టైమ్స్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట. హీటరు పే అసలు హీటర్ కొంచెం అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. హీటర్ ఏమన్నా ప్రాబ్లమ్ పెట్టొచ్చు. అందుకే ఫస్టు నీళ్లు బకెట్‌లో పోసి, ఆ బకెట్‌లో నీళ్లు పోసి హీటర్ ముంచేసి ఓకేనా, మళ్ళీ ఆన్ చేయండి. అసలు ఈ వాటర్ హీటర్ రాడ్‌ని ముంచకుండానే, నీళ్ళలో పెట్టకుండానే ఆన్ చేయొద్దు. ఇది జాస్తి డేంజర్. కానీ నువ్వు ఎంతన్నా చెప్పు, కానీ చేసేవాళ్ళు చేసేదే చేస్తారు. అవునా కదా! కావాలనే చేస్తారు కొంతమంది పొగురు చేసి. అవునా కదా! ఇదంతా ఇడిచిపెట్టేస్తే ఇంకోటేమంటే మెయిన్ నీళ్లు సరిగ్గా ఉండాయో లేదో చూసుకోవాల. నీళ్లు ఎన్నుండాయి, జాస్తి తక్కువ పెట్టకూడదు, జాస్తి కూడా పెట్టకూడదు. నీళ్లు బకెట్‌ని ఇంకా పెట్టేసి నీళ్ళే చిందపోతా ఉంటాయి. నీళ్ళే కింద పడతా ఉంటాయి. అట్లా రాడ్డు పెడతారు ఆ నీళ్ళలో. కొంతమంది నీళ్లు అసలు బకెట్‌లో నీళ్ళు అర్థం నీళ్లు పోసి హీటర్ అయితే పెడతారు. ఇది కూడా జాస్తి డేంజర్. ఆ టైంలో కూడా హీటర్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుందంట. అది కాకుండా హీటర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నీళ్ళు ఈ హీటర్‌కి ఎంత ఉండాలో అంత పెట్టి హీటర్ వాడండి. ఊరూరికేనే మాకు తెలుసులేని నీళ్లు పోయకుండా నీళ్ళతో పెట్టేది, ఫుల్లుగా నీళ్లు పోసి పెట్టేది, హీటర్ వాడేది. ఇది జాస్తి డేంజర్. నాకు తెలిసి హీటర్ వాడకుండా ఉండేదే మంచిది. అవునా కదా! గ్యాస్ అయిపోయినా కూడా పర్వాలేదు. అవునా కదా! హీటర్ ఉండేదే ఇంట్లో పెద్ద తప్పు. జాస్తి డేంజర్. అవునా కదా! పిల్లోళ్ళకేమన్నా అయిందనుకో మళ్ళా వాళ్ళు తిరిగి రారు కదా! జాస్తి యాక్సిడెంట్‌లయితే జరిగిండే ఇవన్నీ. దీని గురించి ఈ వీడియోలో ఏమన్నా యూజ్‌ఫుల్ ఉందా లేదా మీరైతే కామెంట్ అయితే చేయండి. బై.